అసలు మన ఆలోచనలు నిజంగా మన కంట్రోల్లో ఉన్నాయా? ఇదేదో ఫిలాసఫీ అనుకోకండి. బైబిల్ ప్రకారం చూస్తే మన మనసే ఒక యుద్ధక్షేత్రం. ఈరోజు మనం ఈ ఆత్మ సంబంధమైన యుద్ధం గురించి, అంటే మన మనసు కోసం జరిగే ఈ పోరాటం గురించి, ఇంకా ఇది మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో కాస్త లోతుగా చూద్దాం. సరే, ఇంకా మొదలు పెడదాం. మన స్టడీ రోడ్ మ్యాప్ ఇది. అంటే ఒక స్టడీ నోట్బుక్లో పేజీలు తిప్పుకుంటూ వెళ్తున్నట్టు ఈ 6 ముఖ్యమైన విషయాలని స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. ఏ పోరాటంలోనైనా సరే ముందు మనం దేంతో పోరాడుతున్నామో అర్థం చేసుకోవాలి గదా. అందుకే ఫస్ట్ అపోస్తలుడైన పౌలు అసలు ఏ విధమైన యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు, దాని స్వభావం ఏంటి అది చూద్దాం. చూడండి, బైబిల్ను లోతుగా స్టడీ చేసేవాళ్లు ఇలాంటి చార్ట్లు వాడుతుంటారు, బుక్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, పౌలు ఈ మాటలెందుకు రాస్తున్నాడు? ఆయన తన అపోస్తలత్వాన్ని, అంటే తన అధికారాన్ని సమర్థించుకుంటున్న కాంటెక్స్ట్లో రాస్తున్నాడు. ఆయన అప్పటికీ ఒక పెద్ద ఆర్గ్యుమెంట్లో ఉన్నాడనమాట. సో ఈ యుద్ధం గురించిన మాటలన్నీ ఆ ఆర్గ్యుమెంట్లో ఒక భాగం. ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక తేడా ఉంది. చూడండి, వేరువేరు బైబిల్ వర్షన్స్లో దీన్ని కొంచెం అటూ ఇటూగా రాసినా చెప్పే మెసేజ్ మాత్రం ఒక్కటే. ఏంటంటే, ఈ యుద్ధం కత్తులతోనో రాజకీయాలతోనూ చేసేది కాదు. పౌలు ఇక్కడ యుద్ధం యొక్క రూల్స్నే కంప్లీట్గా మార్చేస్తున్నాడు. ఇలాంటి టోరిస్ టాపిక్స్ లాంటి స్టడీ టూల్స్ ఏం చేస్తాయంటే, బైబిల్లో ఒకే టాపిక్కి సంబంధించిన వేర్వేరు వచనాలని ఒకే చోట చూపిస్తాయి. ఇవన్నీ ఏం కన్ఫర్మ్ చేస్తున్నాయంటే, పౌలు చెప్పేది నిజమే, ఈ పోరాటం శరీర సంబంధమైనది కాదు, ఇది పూర్తిగా విశ్వాసానికి సంబంధించింది అని. సరే, ఈ యుద్ధం శరీరంతో చేసేది కాదంటున్నాం కదా, మరి అయితే అసలు ఈ యుద్ధం ఎక్కడ జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది. అసలైన యుద్ధభూమి మన మనస్సు. మరి మన ఆయుధాలు? అవి కూడా లోకం వాడేవాటికి పూర్తిగా భిన్నమైనవి. ఇది ఎవరో సైడ్లో కూర్చుని చూసే గేమ్ కాదు. ప్రతి విశ్వాసీ ఈ పోరాటంలో సైనికుడే. మనకు ఇచ్చిన ఆయుధాలు అంటే ఆ కవచం చూడండి, సత్యం, నీతి, విశ్వాసం. ఇవేవి కంటికి కనిపించేవి కావు. కాని పౌలు ఏమంటున్నాడు? ఇవే అన్నింటికన్నా శక్తివంతమైనవి అని. ఫేమస్ రిఫార్మర్ జాన్ కాల్విన్ ఈ పోరాటం యొక్క సారాంశాన్ని ఒకే మాటలో చెప్పేశారు. ఆయనేమంటున్నారంటే, ఇది 2 రకాల జ్ఞానాల మధ్య జరిగే ఘర్షణ అన్మాట. ఒకటి దేవుడి దగ్గర నుండి వచ్చేది, ఇంకొకటి మన సొంత ఆలోచన, మన లాజిక్ నుండి వచ్చేది. ఈ రెండూ ఎప్పుడూ ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పటిదాకా డిఫెన్స్ గురించి చూశాం. ఇప్పుడు మనం అటాక్ చేసే పాటుకొస్తున్నాం. ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా మన మనసులో కట్టుకున్న మానసిక కోటల్ని యాక్టివ్గా పడగొట్టం. వితర్కములను పడగొట్టుట, ఈ మాట చాలా పవర్ఫుల్. అసలు మనం ఏం పడగొడుతున్నాం? కేవలం ఏదో ఒక చెడు ఆలోచనని కాదు, అంతకంటే చాలా పెద్దది. దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా మనం నిర్మించుకున్న వాదనల్ని, మన అహాన్ని, నాకే అన్ని తెలుసు అనే గర్వాన్ని, ఆ మొత్తం సిస్టమ్ని కూల్చేయడం అన్నమాట. హెన్రీ మారిస్ చెప్పిన ఈ మాట మనల్ని నిజంగా ఆలోచింపజేయాలి. ఏంటంటే, మన సొంత తెలివితేటలు, మన లాజిక్, మన ఆర్గ్యుమెంట్స్ ఇవేవి ఈ మానసిక కోటల్ని పడగొట్టలేవు. ఈ యుద్ధంలో అవి అసలు పనికిరావు. కేవలం దేవుడిచ్చే ఆయుధాలు మాత్రమే పనిచేస్తాయి. ఇక్కడ జ్ఞానం అనే మాటలో 2 రకాలున్నాయి. పౌలు చెప్పే జ్ఞానమేంటంటే, దేవునితో మనకున్న వ్యక్తిగత అనుభవం ద్వారా వచ్చేది. కాని అప్పట్లో గ్నాస్టిక్స్ అనే ఒక గ్రూప్ ఉండేది. వాళ్ళేమనేవారంటే, మాకు మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్, స్పెషల్ నాలెడ్జ్ ఉంది అని చెప్పుకునేవాళ్ళు. అంటే మీకంటే మాకెక్కువ తెలుసు అనే ఒక రకమైన గర్వం అన్నమాట. ఇప్పుడు మనం చాలా ప్రాక్టికల్ పాయింట్కి వద్దాం. అదేంటంటే, మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనని పట్టుకుని దాన్ని క్రీస్తుకు లోబడేలా చేయడం. ఇది ఒక డిసిప్లిన్. ఒరిజినల్ గ్రీక్ భాషలో చూస్తే తలంపో అనే మాటకు నోయమా అని వాడారు. అంటే అది ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే ఆలోచన కాదు. దానికో ఉద్దేశముంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది, మన మనసులో మెల్లిగా రూపుదిద్దుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం రోజంతా వేసుకునే చిన్న చిన్న ప్లాన్స్ లాంటివన్నమాట. అలాగే విధేయత అనే మాటకు కూడా చాలా లోతైన అర్థముంది. గ్రీకులో హుపాకో అంటారు. అంటే అక్షరాల ఒక అధికారం కింద ఉండి వినడం. జస్ట్ అలా వినడం కాదు, శ్రద్ధగా విని దానికి స్పందించడం. మన ప్రతి ఆలోచనని క్రీస్తు అధికారం కిందకి తీసుకురావడం.
A.W. టోజర్ ఇక్కడ మన ముందు ఒక అద్దం పెడుతున్నారు. మన స్పిరిచువల్ కండిషన్ నిజంగా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఏ పని లేనప్పుడు నా మనసు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఆ వచ్చే సమాధానంలోనే చాలా విషయాలు తెలిసిపోతాయి. సరే, ఇంతకీ ఈ లోపల జరిగే యుద్ధం ఎందుకంత ముఖ్యం? పాయింట్ ఏంటంటే దీనివల్ల మన హృదయం పవిత్రంగా మారుతుంది. అప్పుడు మనం దేవుని పనుల కోసం ఉపయోగపడే ఒక పాత్రగా తయారవుతాం. ఈ పోలిక చాలా పవర్ఫుల్ కదా. చూడండి, దేవుని దృష్టిలో మన విలువ ఎప్పటికీ తగ్గదు, కాని మనం ఆయనకి ఎంతగా ఉపయోగపడతామనేది మన పవిత్రత మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రశ్న ఇదే, మనం ఆయన చేతిలో ఒక స్పెషల్ సందర్భంలో వాడే బంగారు పాత్రగా ఉండాలనుకుంటున్నామా, లేక రోజూ చెత్తపడేసే పాత్రగా ఉండాలనుకుంటున్నామా? యెషయా గ్రంథం మనకు ఒక చాలా ప్రాముఖ్యమైన వినయాన్ని నేర్పే సత్యాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, ఈ ప్రపంచాన్ని మనం షేప్ చేస్తున్నామని అనుకుంటాం, కాని నిజానికి ప్రభుత్వాలైనా, రాజకీయ నాయకులైనా, పెద్ద పెద్ద సైన్యాలైనా, చివరికి మనతో సహా అందరం ఆయన చేతిలో మట్టి మాత్రమే. ఆయనే కుమ్మరి, మనం కాదు. ఇదంతా మనల్ని మన చివరి విభాగానికి తీసుకొస్తుంది. అదేంటంటే, మనలో జరిగే ఈ మార్పు, ఈ పవిత్రత బయట మనం చేసే పరిచర్యకు ఎలా ఒక ఇంధనంలా పనిచేస్తుందనేది చూద్దాం. చూడండి, ఈ యుద్ధంలో మనం ఒంటరిగా పోరాడట్లేదు. లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ లాంటి సంస్థలు మనకేం గుర్తుచేస్తున్నాయంటే, దేవుడు మనకు కొన్ని వాగ్దానాలిచ్చాడు. ఇవేదో పాత పుస్తకంలో మాటలు కాదు. మన పరిచర్యకు ఇవే అసలైన బలం, అసలైన ఇంధనం. ఫైనల్గా ఇదంతా ఎక్కడికి దారితీస్తుందంటే, మనలో మనం చేసే ఈ యుద్ధం మన స్వార్థం కోసం కాదు, మనల్ని మనం సిద్ధం చేసుకోవడం ద్వారా బాధలతో సమస్యలతో